డొనాల్డ్ ట్రంప్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన చెప్పేది ఒకటి, చేసేది మరొకటి, బయటికి మాట్లాడేది ఒకటి, అంతరంగం మరొకటి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇప్పుడు టారిఫ్ కత్తిరి దూస్తున్నాడు. దీని వెనక కారణం రష్యా అని చెబుతున్నారు, కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయనేది ఇప్పుడు తాజాగా బయటపడింది. ఇంతకీ ఆ కారణాలేంటి? అసలు అమెరికా అధ్యక్షుడు భారత్పై ఎందుకు రివెంజ్ తీర్చుకుంటున్నాడు? భారత్పై టారిఫ్ కత్తిని నూరుతున్న డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ అసలు ఆలోచనను బట్టబయలు చేసిన నివేదిక. నోబెల్ బహుమతి కోసమే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడా? డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రస్తుత అధ్యక్షుడు. అంతేకాదు, ప్రపంచ దేశాలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. టారిఫ్ల పేరుతో బెదిరిస్తున్నారు. తమ ఆధిపత్యాన్ని అంగీకరించాలంటున్నారు. డాలర్ పెత్తనమే నడవాలంటున్నారు. ఇవన్నీ ఒక్కైతే భారత్పై ప్రత్యేక విద్వేషాన్ని చూపిస్తున్నారు ట్రంప్. భారత్పై టారిఫ్ల భారాన్ని మోపారు. ఎలాంటి చర్చలు జరపడం లేదు. తన సొంత సోషల్ మీడియా యాప్ ట్రూత్లో అన్ని అబద్ధాలు చెబుతూ నోటికి వచ్చింది రాస్తున్నారు. అయితే బెదిరింపు లేదంటే టారిఫ్ మోతలు, మొత్తానికి భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలను సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేస్తున్నారు ట్రంప్. మరి వీటన్నిటికీ ఆయన చెబుతున్న రీజన్ రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయడమే అంటున్నారు. అంతేకాదు, ఈ కొనుగోళ్ల వల్లనే రష్యా ఇంకా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుందని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు పనులన్నీ పక్కనబెట్టి ఒకే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అదేంటంటే భారత్ వల్లనే రష్యా పెట్టిరిగిపోతుందని ప్రపంచాన్ని నమ్మించడం. కానీ ఇప్పుడు ఆ మాటలను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ నిజస్వరూపాన్ని ఎప్పటికప్పుడు భారత్ బయటపెడుతోంది. అది కూడా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనే రీతిలో ముందుకు పోతోంది భారత్. ఇది అలా ఉంచితే ట్రంప్ మాత్రం అమెరికా అధ్యక్ష బరిలో గెలిచి పదవి చేపట్టినప్పటి నుంచి అమెరికాను తిరిగి గ్రేట్గా చేయాలనే దానిపై ఎంతవరకు పనిచేశారో తెలియదు, కానీ తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలనే విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ముందుకు వెళ్తున్నారు. దీనికోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ముందుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలనుకున్నాడు. దీనికోసం రష్యాతో చర్చలు జరుపుతానంటూ ఉక్రెయిన్కు అందే సైనిక సాయాన్ని దాదాపుగా నిలిపివేశాడు. మరోవైపు రష్యా ప్రతినిధులతో పలు వేదికల్లో అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపారు. కానీ ఏ ఒక్కటి కూడా అడుగు ముందుకు పడలేదు. ఇంతలో తాను యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం అంగీకరించడం లేదనే పాట ఎత్తుకున్నారు. కొన్నాళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఇలాంటి ఆరోపణలు చేశారు. చివరికి యుద్ధాన్ని ఆపాను అనే క్రెడిట్ తనకు రాలేదు. ఇలాంటి సమయంలో భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితులు మొదలయ్యాయి. సంబంధం లేకున్నా భారత్కు నచ్చదని తెలిసినా ఈ వ్యవహారంలో వేలుపెట్టారు. మరోసారి శాంతిదూతగా అవతారం ఎత్తాలని చూశారు. నిజానికి ఆయన పనిచేసి ప్రతిఫలం ఆశిస్తే బాగుండేది, కానీ ఏం చేయకుండానే అంతా తానే చేశానని ప్రచారం మొదలుపెట్టారు. మరీ నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఓవైపు అలాంటిదేం లేదని భారత్ ఖండిస్తున్నా కనీసం పట్టించుకోలేదు. చివరికి మోడీతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా తనను నోబెల్ శాంతి బహుమతికి రికమెండ్ చేయాలని, ఇప్పటికే పాకిస్తాన్ ఆ పని చేసిందని తెలిపారు. కానీ ట్రంప్ పాచికలు మోడీ ముందు పారలేదు. దీంతో అహం దెబ్బతిన్న ట్రంప్ ఇకపై భారత్పై కత్తులు నూరడం ప్రారంభమైంది. నిజంగా రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోళ్లే టారిఫ్లకు కారణమైతే ముందుగా చైనాపై విధించాలి. ఎందుకంటే చైనా మనకంటే ఎక్కువ చమురును కొనుగోలు చేస్తోంది, కానీ చైనాపై ఈ టారిఫ్లు విధించలేదు. ఇక ఇప్పటికీ రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ను EU దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. కానీ ఆ దేశాల జోలికి వెళ్లడం లేదు ట్రంప్. కేవలం భారత్పై మాత్రమే ఈ టారిఫ్ కత్తిని దూయడమే కాదు, మాటల దాడిని పెంచారు. అంతేకాదు, ఈ నోబెల్ ప్రైజ్ మనీ వివాదం కూడా నిజమే అని ధృవీకరించేలా కొన్ని ఘటనలు జరిగాయి. చివరిసారిగా జూన్ 15న మోడీతో ఫోన్ కాల్లో మాట్లాడారు ట్రంప్. అప్పుడే నోబెల్ శాంతి బహుమతి అంశం చర్చకొచ్చింది. ఇక మోడీ ముందు తన పాచికలు పారకపోవడంతో మరోవైపు నుంచి నరుక్కుంటూ రావాలన్న ఆలోచనతో పాక్ను నెత్తికెక్కించుకోవడం ప్రారంభించారు. పాక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో భేటీలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో కూడా అనేక ఎత్తులు వేశారు ట్రంప్. జూన్లో మోడీ G7 సమావేశాల కోసం కెనడాకు వెళ్లారు. ఆ తర్వాత మోడీని అమెరికాకు రావాలని ఆహ్వానించారు. క్రొయేషియాలో అధికారిక ప్రకటన ఉందని సున్నితంగా ఆ ఆఫర్ను తిరస్కరించారు. కానీ ట్రంప్ అసలు వ్యూహం ఏంటంటే అప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలో ఉన్నారు. మోడీని కూడా వైట్ హౌస్కు ఇన్వైట్ చేసి ఇద్దరితో ఫోటో దిగాలనేది ట్రంప్ ఆలోచన. ఈ విషయం ముందే గమనించి ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లారు మోడీ. ఓవైపు ఇలా అన్ని పనులు చేస్తూనే మోడీతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు ట్రంప్. 4 సార్లు ఇలా ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా కనీసం పట్టించుకోలేదు మోడీ. నిజానికి ఈ చర్యలతో భారత్ దారికి వస్తుందనేది ట్రంప్ ఆలోచన. కానీ దారికి రావడం అటుంచి అమెరికాను ఖాతరు చేయలేదు భారత్. దీంతో ఇక తన అమ్ముల పొద్దులోంచి ఆఖరిది బ్రహ్మాస్త్రమైన టారిఫ్లను ప్రయోగించారు. ఈ విషయాలను తాజాగా న్యూయార్క్ టైమ్స్ ధృవీకరించింది. దీంతో ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ట్రంప్ది. ఎందుకంటే ఇండియాను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆత్రంలో చేసిన పనులు ఫలితం ఇవ్వకపోగా ఎగిరితన్నాయి. దీనికి తోడు ట్రంప్ను భారత్ పట్టించుకోవడం లేదనే వార్త
ఇప్పుడు జియో పాలిటిక్స్లో ఓ సెన్సేషన్. ఇప్పుడు వీటిని కౌంటర్ చేయాలంటే ప్రయోగించడానికి మరో అస్త్రం కూడా అమెరికా వద్ద లేదు. ఒకవేళ ప్రయోగించినా దానిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. నిజానికి ట్రంప్ ఓవరాక్షన్ చేయకుండా ఉంటే ఈ వివాదం ఇప్పటికే సద్దుమణిగేది. కానీ నోటి దురుసు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య దూరాన్ని అగాధంగా మార్చింది. చర్చించేది ఒకటి, ట్రంప్ బయటికి చెప్పేది మరొకటి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడినా ట్రంప్ దాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందనేది భారత ఆలోచన. అందుకే ట్రంప్కు ఎంతో దూరంగా ఉంటే అంత మేలనే ఆలోచన మోడీ సర్కార్ది. ఏం చేసినా ఏం చర్చించినా ఓపెన్గా చర్చలు జరగాలనే ఆలోచనలో ఉంది. నిజానికి భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణం ట్రంప్. రష్యా భారత్ మధ్య ఉన్న దోస్తీ మరింత మెరుగవడానికి కారణం ట్రంప్. చిరకాలంగా శత్రువుగా ఉన్న చైనా భారత్కు చేరువ కావడానికి కారణం ట్రంప్. బ్రిక్స్ దేశాలు ఏకం అవడానికి కారణం ట్రంప్. డాలర్ పెత్తనానికి ఎండ్ కార్డు పడేందుకు బ్రిక్స్ దేశాలు అడుగు వేయడానికి కారణం ట్రంప్. పశ్చిమ దేశాల్లో ఓ అలజడికి కారణం ట్రంప్. యూరోపియన్ యూనియన్లో కాస్త చీలికలు రావడానికి కారణం ట్రంప్. అమెరికాపై ప్రపంచ దేశాల అనుమానపు చూపులు పెరగడానికి కారణం ట్రంప్. అమెరికా ఆధిపత్యం ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నలు తలెత్తడానికి కారణం ట్రంప్. ఇలా అమెరికా వెనకడుగు వేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు ట్రంప్. ఇదంతా ఆ నోబెల్ శాంతి బహుమతి కోసం. ఆ అవార్డు ఇప్పుడు ట్రంప్కు అందని ద్రాక్షగా మారింది. పదవిలో ఉన్నప్పుడే సంపాదించుకోకపోతే ఇక జీవితంలో ఇక కుదరదన్న భయం ఇప్పుడు ట్రంప్లో కనిపిస్తుందనే చర్చ ఉంది. అందుకే తన మాట వినని దేశాలపై ఇలా ట్రంప్ తన టారిఫ్ కత్తిని జురిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అధ్యక్షుడయ్యాక నోబెల్ బహుమతిపై ఎక్కువగా ఫోకస్ చేశారు ట్రంప్. ఆయనే ఇతర దేశాలను రిక్వెస్ట్ చేసి మరీ తన పేరును నామినేట్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్ పేరును నామినేట్ చేశారు. చివరికి మోడీని కూడా తన పేరును నామినేట్ చేయాలని కోరారు. నిజానికి ఏం చేశారని నామినేట్ చేయాలనే ప్రశ్న ఎదురవడంతో సైలెంట్ అయ్యారు. ఓవైపు ట్రంప్ ఇలా అందరినీ అభ్యర్థించే పనిలో ఉండగా మరోవైపు ఆయనకు తగ్గట్టుగా వైట్ హౌస్ కార్యవర్గం తమ పని చేస్తోంది. థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్, రవాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్ పాక్ మధ్య సంధి కుదిర్చింది ట్రంప్ అంటూ ఊదరగొడుతోంది. నిజానికి థాయ్, కంబోడియా మధ్య సైతును కుదిర్చింది మలేషియా. భారత్ పాక్ మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలతో ఉధృత పరిస్థితులు ఆగాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్పై దాడులు చేసింది తామేనే ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇందులో శాంతి ఎక్కడుందో ఆయనకే తెలియాలి. నిజానికి పైన పిట్టును చూపించి కింద మసాలా నూరాలని చూస్తున్నారు ట్రంప్. ఇవి ఇతర దేశాలపై పనిచేస్తాయేమో కానీ తమపై కాదంటోంది భారత్. అయితే ట్రంప్ టారిఫ్లతో భారత్కు మాత్రం నష్టాలు తప్పవు. కానీ వాటిని భరిస్తూ కొత్త మార్కెట్ను అన్వేషించడం ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జపాన్తో పాటు అనేక ఆసియా, EU దేశాలతో పాటు చైనాతో కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ట్రంప్ పుణ్యమాని భారత్ అన్ని దేశాధినేతలతో కలిసిపోయింది.